ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల పరలోకమందున మా తండ్రి, మీ నామములకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున నీ యొక్క పరిశుద్ధ మందిరంలో చేరి దేవాతి దేవుడు అయిన నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు ఈ స్తోత్రం నాయన. ఈ ఆరాధనలో పాల్పంచిన బిడ్డలందరినీ మీరు దీవించి కాపాడి ఆశీర్వదించండి. ఈ దినము వాక్య ధ్యానం ద్వారా ప్రభా మీరు బిడ్డలతో మాట్లాడండి. వాక్యం ద్వారా ప్రభా తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డలందరూ కూడా బలపరచబడి సంతోషంగా వారి గృహాలకు వెళ్ళటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కలిసి రండి చాయించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే అనే పాటను పాడుతూ ఈరోజు ఆరాధనను ప్రారంభించుకుందాం. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి ఎగుదాము. సప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే. మహాదేవుడు ఘనమాత్మ్యము గలరాజు, భూమ్యాగాధములో ఎలును భూధర శిఖరము ఆయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించి ఆయనదే, సత్యుని హస్తమే భూమి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేల్పెట్టి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము. ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార సుధాత్మకును సర్వ స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములతోను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాటల పుస్తకంలో నుండి ఆరాధింతును 17వ పాట, ఆరాధింతును ఆనందింతును యేసునిలో నేను ఎల్లవేళలా అనే పాటను పాడుకుందాం. ఆరాధింతును ఆనందింతును యేసునిలో నేను ఎల్లవేళలా. ఆరాధింతును
స్తుతింతును యేసుని నేను ఎల్లవేళలా నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని తెరువబడెను నా మనోనేత్రం గుర్తించితినా తన ప్రియుని ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ప్రేమ కలమునెత్తి ప్రభునామని వీడను సరమా ప్రభు సన్నిధి ప్రేమ కలమునెత్తి ప్రభునామని వీడను సరమా ప్రభు సన్నిధి ప్రభు గౌరవిలో పరవశముంది పాడేద ప్రభుకే స్తుతి నిత్యము ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా కాచెను హృదయం ప్రభువునే తడిపెను నాదు ప్రభువునే కాచెను హృదయం ప్రభువునే తడిపెను నాదు ప్రభువునే కనయదలో నన్ను దాచెను విపుడే ప్రభునకు నేను అంకితము ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును స్తుతింతును యేసుని నేను ఎల్లవేళలా. అందరం కలిసి మన యొక్క పాటను పాడుకుంటూ దేవుడిని స్తుతిద్దాం. 19వ పాట ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి యేసు నాథుడే నా హృదయనాథుడు ఎల్లవేళలా నే స్తుతులు పాడేదను అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. యేసునాథుడే నా హృదయనాథుడు ఎల్లవేళలా నే స్తుతులు పాడెదను ఎల్లవేళలా నన్ను తోసు యేసుడు ఎన్నడైనను నన్ను విడని దేవుడు యేసునాథుడే భారమంత పాపిని శాంతినిచ్చెను ప్రయాసనే తీసి ప్రశాంతినిచ్చెను పాపమంత కడిగి నన్ను శుద్ధి చేసెను ఆత్మతో నింపి నన్ను తృప్తిపరచెను స్తుతి పాత్రుడే స్తుడే స్తుతి పాత్రుడే స్తుడే స్తుతి పాత్రుడే స్తుడే స్తుతి పాత్రుడే స్తుడే యేసునాథుడే నా హృదయనాథుడు ఎల్లవేళలా నే స్తుతులు పాడెదను యేసువేళలా నన్ను ప్రోగు యేసుడు ఎన్నడైనను నన్ను విడని దేవుడు యేసునాథుడే అగ్ని వంటి మహా
ఎల్లవేళలా నే స్తుతులు పాడెదన్ ఎల్లవేళలా నన్ను బ్రోచు యేసుడు ఎన్నడైనను నన్ను విడని దేవుడు యేసునాథుడే కరువులను మరణమాదైనను క్రీస్తు ప్రేమ నన్ను వీడదు కృంగియున్న దీనులను లేవనెత్తును కన్నీటి భారలన్నీ తుడచి నడుపును స్తుతి పాత్రుడేసుడే స్తుతి పాత్రుడేసుడే స్తుతి పాత్రుడేసుడే స్తుతి పాత్రుడేసుడే యేసునాథుడే నా హృదయనాథుడు ఎల్లవేళలా నే స్తుతులు పాడెదన్ ఎల్లవేళలా నన్ను బ్రోచు యేసుడు ఎన్నడైనను నన్ను విడని దేవుడు యేసునాథుడే ఎంత పాపమైన కడిగి శిక్ష పాపును ఏ పాపమంటకుండా కాపాడును ఎంత తగిన రక్షణనే ఇచ్చెనాదుడు నన్ను తనదు వారసునిగా చేసుకోనెను స్తుతి పాత్రుడేసుడే స్తుతి పాత్రుడేసుడే స్తుతి పాత్రుడేసుడే స్తుతి పాత్రుడేసుడే యేసునాథుడే నా హృదయనాథుడు ఎల్లవేళలా నే స్తుతులు పాడెదన్ ఎల్లవేళలా నన్ను బ్రోచు యేసుడు ఎన్నడైనను నన్ను విడని దేవుడు యేసునాథుడే యేసు ఎదలో ఎల్లవేళ దాగియుండును మధురమైన చెలిమి చేసి సంతసింతును లోకమంత ఏకమై వినోదించిన క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయుడా స్తుతి పాత్రుడేసుడే స్తుతి పాత్రుడేసుడే స్తుతి పాత్రుడేసుడే స్తుతి పాత్రుడేసుడే యేసునాథుడే నా హృదయనాథుడు ఎల్లవేళలా నే స్తుతులు పాడెదన్ ఎల్లవేళలా నన్ను బ్రోచు యేసుడు ఎన్నడైనను నన్ను విడని దేవుడు యేసునాథుడే అదే రీతిగా దేవుని స్తుతిస్తూ 74వ పాట పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ అనే పాటను మనందరం కలిసి పాడుకుందాం. పరమా జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ పరమా జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరణవతి కొనిపోవును నిరంతరము నన్ను నడిపించును మరణవతి కొనిపోవును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా యేసమయమైన యేసుకైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధన కఠినమైన తుమ్మసిల్లక సాగి వెళ్ళెదము సాతాను శోధన కఠినమైన తుమ్మసిల్లక సాగి వెళ్ళెదము
నిమిషము ప్రాణము శృతి వరకున్ మరల వచ్చి యేసు కొనిపోదును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళిను నిలిచినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళిను నిలిచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విరచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విరచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సహాయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమ జీవము నాకు నీవా, నీవేను నాతోనుండా. పరమ జీవము నాకు నీవా, నీవేను నాతోనుండా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మీకు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుహములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరముడును. సంగమంతయు లేచి నిల్చుండి ఆరాధించుడి అనే పాటతో నేటి ఆరాధనను మనం ప్రారంభం చేసుకున్నాం. ఆరాధించుడి మీరందరూ ఆలయమందు ఆత్మతో సత్యముతోని ఆరాధించుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, సర్వాధికారం కలిగిన దేవ, మహోన్నతుడమైన తండ్రి, మహాగరుడమైన దేవ, నీతి సూర్యుడమైన దేవ, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ నామమునకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, పోయిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మా దేవా, ఈ దినమున నీ మందిరంలో చేరి నేను ఆరాధించి స్తుతించి గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. ఎంతో మంది బిడ్డలు తమ సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు, నీ మందిరంలో గడపవనేటువంటి ఆశతో సమయానికి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నా. ఇంకా నీ ఆలయములకు వచ్చుటకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు
నీ మందిరావరణంలో, నీ మందిరంలో గడపాలనేటువంటి ఆశను వారిలో పుట్టించి నైనా నీ మందిరంలో నడిపించమని వేడుకొచ్చున్నాం. గొప్ప దేవ, ఆత్మస్వరూపమైనటువంటి దేవ, సర్వశక్తిమంతుడైన దేవ, మీకు స్తోత్రం నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరిట కూడి ఉంటే వారి మధ్య నీ ఉంటారని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవ, ఈ దినమున మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపిగా నీవు మా మధ్యలో ఉన్నందుకు మీకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున ప్రభువా, బిడ్డలందరూ ఎంతో ఆశతో వచ్చినారు నాయన, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ప్రార్థించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవితములను కట్టుకోవాలని తలంపుతో, ఆలోచనతో, ఆశతో నీ మందిరంలోకి వచ్చి ఉండగా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొచ్చున్నాం. దేవా, మీకు స్తోత్రం నాయన. నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట ఎంతో శ్రేష్టమని వాక్యం సెలవిస్తుండగా దేవా తండ్రి, నీ మందిరంలో గడపాలనేటువంటి ఆశను వారికి పుట్టించమని వేడుకొచ్చున్నాం. దేవా, మీకు స్తోత్రం నాయన. దేవుని మందిరంలోకి వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని ప్రభా తండ్రి ఆయన దావీదు చెప్తున్నాడు. అందును బట్టి మీకు స్తోత్రం నాయన. నీ మందిరంలో నిత్య సుఖములు కలవు నాయన. నీ మందిరంలో మాకు నెమ్మది దొరుకుతుంది నాయన. నీ మందిరంలో మాకు శాంతి సమాధానంలో దొరుకుతుంది నాయన. నీ మందిరంలో నీ వాక్యము మాకు దొరుకుతుంది నాయన. నీ వాక్యము ప్రభా తండ్రి ఎటువంటి రెండంచులు గల కత్తి కంటే పదులు గలది కదా నాయన. నీ వాక్యము శుద్ధి లాంటిది నాయన. నీ వాక్యము నాయన తేనె కంటను, జుట్టి తేనె దారాల కంటను మధురమైనది నాయన. అందును బట్టి నీకు స్తోత్రం నాయన. గొప్ప దేవా, నీ వాక్యమును మా హృదయంలో భద్రపరచుకొని సంతోషముగా, ఆనందముగా మేము మా గృహంలోకి వెళ్ళటకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. అదే రీతిగానైనా ప్రభా తండ్రి, బిడ్డలు వచ్చినటువంటి వారు ఎవరు ఎలాంటి అవసరతతో వస్తున్నారో, ఎవరు ఎలాంటి కష్టంతో వస్తున్నారో, ఎలాంటి దుఃఖము వారిలో ఉన్నదో నీకు తెలుసు నాయన. ప్రతి వారికి సహాయం చేయండి నాయన. ప్రతి వారిని మీరు ఆదుకునండి నాయన. ప్రతి వారికి మీరు నెమ్మదిని దయచేయండి నాయన. సంతోషమును, సమాధానము, ఆనందమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కలగజేయమని వేడుకొచ్చున్నాం. నీ సేవకునైనా నేను నీ ప్రజల మధ్య నిలువబడి ఈ దినమున వాక్యమును ఉపదేశిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయతను అనుగ్రహించి నీ వాక్యము ద్వారా ప్రజలతో మీరు మాట్లాడమని వేడుకొచ్చున్నాం. జీవగల తండ్రి, సర్వాధికారమైన దేవ, సర్వశక్తిమంతుడమైనటువంటి దేవా, మీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. నాయన, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, పెద్ద వయసులో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను మీరు ముట్టండి నాయన. ప్రభా, తీసివేయండి, వారిని ముట్టండి నాయన. వారికి సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాం. దేవా, మీకే స్తోత్రములు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరి బిడ్డలైనటువంటి వారు నాయన ప్రభా తప్పక త్రుటిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం చేత వారి జీవితములను కట్టుకున్నటకు, తొలగిపోయినటువంటి ఆ స్థితి నుంచి బయటికి వచ్చుటకు సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాం. అదే రీతిగా నైనా ప్రభా, నీ హోమా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారని వాక్యం సెలవిస్తుండగా ఎవరి బిడ్డలందరూ కూడా నాయన నీ వైపు చూసి నీ మీద ఆనుకొని నూతన బలమును పొందుకొని వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకెగిరేటువంటి వారుగా, ఉన్నతమైనటువంటి శిఖరములను అధిరోహించేటువంటి వారుగా ఉండుటకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాను. నాయన, చిన్న బిడ్డలు తండ్రి, సండే స్కూల్ పిల్లలందరూ కూడా ప్రార్థన చేయించున్నాను. వారు వాక్యం చేత నింపబడుతున్నారు. వాక్యం వారికి బోధింపబడుతుంది నాయన. ప్రభా తండ్రి, పాటలు వారికి వినిపింపబడుతుండగా బిడ్డలందరూ కూడా నాయన నీ వాక్యంలో ఎదుగుటకు సహాయం చేయండి. నీ వాక్యమును వారి హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా వారి జీవితంలో చిన్ననాటి నుండి కట్టుకునేందుకు సహాయం చేయండి. వారికి తరగతినిస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్స్ ను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొచ్చున్నాం. దేవా, మీకు స్తోత్రం నాయన. సంఘంలో అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. వారందరినీ కూడా మీరు కనికరించి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారితో బయటపడుటకు సహాయం చేయండి. దేవా, మీకు స్తోత్రం నాయన. అదే రీతిగా తండ్రి, ఎంతమంది అయితే చెప్పుకోలేని బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ నైనా ప్రభా తండ్రి మీరు కృప చూపించండి. సీనయ్యలో ప్రార్థన చేయించున్నాను. వారి కుటుంబం అయితే ఎంతో దుఃఖంలో ఉన్నది, ఎంతో వేదనలో ఉన్నది, ఎంతో బాధలో ఉన్నది నాయన. ఆయన అంతా కూడా నీరసించిపోయాడు.
అలసిపోయాడు ప్రభా తండ్రి. ఆయనకున్నటువంటి నైనా అనారోగ్యం అతన్ని బలహీనపరిచింది నైనా. కానీ ప్రభా నైనా ప్రభా చిన్న పిల్లలకు లాంటి విశ్వాసము మాకు దయచేయండి దేవానికి స్తోత్రం. నేను ఇప్పటికైనాను ప్రభువా అతన్ని బాగు చేయటకు నీవే సమర్థుడవు నైనా. ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ప్రభా తండ్రి నువ్వు బాగు చేయమని బ్రతిమలాడుతున్నాను. హాస్పిటల్లో ఉంటుండగా సహాయం చేయండి నైనా. ఎంతటి వాడమైనా నువ్వు బాగు చేసే దేవుడు, నీకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు నైనా. నీకు స్తోత్రం. అతడైతే రక్షింపబడ్డాడు, మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. అందును బట్టి నీకు స్తోత్రములు వందనాలు. కానీ ప్రభు అతన్ని బ్రతికించమని బ్రతిమలాడుతున్నాం. నీ చిత్తాన్ని ఆయన జరిగించమని బ్రతిమలాడుతున్నాం. అదే రీతిగానైనా ఆలంపల్లి సైదుల కొరకు ప్రార్థన చేయించున్నాను. ఆయనకి రక్షింపబడలేదు నాయన, ఆయన మారు మనసు పొందలేదు నాయన. ప్రభాతనైనా కిడ్నీ నైనా రోగం చేత బాధపడుతుండగా, కిడ్నీ వ్యాధి చేత బాధపడుతుండగా, డయాలసిస్ అవుతుండగా నైనా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. రక్షణ భాగ్యమును దయచేయండి నైనా. తన భార్యను ప్రభాతాన్ని తన భర్త కొరకు విజ్ఞాపన చేసి మొరపెట్టుకోవడానికి సహాయం చేయండి. తన భర్త యొక్క రక్షణ కొరకు నైనా నీ దగ్గర ప్రాధేయపడి మొరపెట్టుకోవడానికి కృప చూపించండి. దేవా మీకే స్తోత్రం అయినా ప్రభా తండ్రి. అదే రీతిగా నేను ప్రభా తండ్రి వీరందరి కొరకు ప్రార్థన చేయించిన అతనికి మీరు ఇస్తున్న స్వస్థతను బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా. దేవా మీకు స్తోత్రం నాయన. ముత్యాలమ్మ కొరకు కూడా ప్రార్థన చేయించిన ఆమె కాలంలో సత్వ దయచేయండి, నిలబడి నడుచుటకు కృప చూపించండి. దేవా మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన నరసమ్మ యొక్క మామ కొరకు దేవదానం కొరకు ప్రార్థన, ఆయన కూడా మారు మనసు రక్షణ పొందుటకు సహాయం చేయండి. అతని కాలంతా కూడా కోల్పోయాడు ఆయన. ప్రభా తన చివరి దశలో చివరి దినాల్లో నేను నమ్ముకున్నట్టు కృప చూపించమని వేడుకొచ్చున్నాం. అదే రీతిగానైనా ఆయన ప్రభా మా యవన బిడ్డలకు ప్రార్థన చేయించున్నాను. బిడ్డలు మంచి ఉద్యోగంలో స్థిరపడటకు సహాయం చేయండి, మంచి భాగస్వాములను పొందుకున్నటకు సహాయం చేయండి. అదే రీతిగానైనా ప్రభా ప్రతి కుటుంబంలోను ప్రతి వ్యక్తిలోను నెమ్మదిని, శాంతిని, సంతోషమును, సమాధానమును నింపుమని వేడుకొచ్చున్నాం. దేవా మీకు స్తోత్రం అయినా. మా దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయించున్నాం. మీరు నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించమని కోరావు. నైనా మీ వాక్యంలో మీరు చెప్పారు నైనా. అందును బట్టి మీకు స్తోత్రం. మా రాష్ట్రపతిని, మా ప్రధానమంత్రిని, మా దేశంలో ఉన్న ఎంపీలను, మా దేశంలో ఉన్నటువంటి మంత్రులను, మా అన్ని రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, అన్ని రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను మీరు దీవించి కాపాడండి. వారు నైనా మంచి పరిపాలన అందించడానికి సహాయం చేయండి. నైనా తెలియక అనేక మంది బిడ్డలు మీ బిడ్డలమైనటువంటి మమ్మలను హింసిస్తుండగా, క్రైస్తవులను హింసిస్తుండగా నైనా వారు చేస్తున్న తప్పును క్షమించండి నైనా. వారు తెలియక చేస్తున్నారు నైనా. ఒకనాడు ప్రభా తండ్రి వారందరూ కూడా నీ ఎదుట మోకరించవలసి ఉన్నదని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు నైనా, ప్రతి వాని నాలుక దేవుని కుమారుని దేవుని స్తుతించినట్లు ప్రతి వాని మోకాలు నీ ఎదుట వంగుతుందని ప్రభా తండ్రి వాక్యం సెలవిస్తుండగా, యేసు క్రీస్తు నిజమైన దేవుడని ప్రతి వారు ఒప్పుకుంటారని వాక్యం సెలవిస్తుండగా, దేవా బిడ్డలు తెలియక చేస్తున్నారు, తెలియక కొడుతున్నారు, తెలియక తిడుతున్నారు, తెలియక చంపేస్తున్నారు, తెలియక హింసిస్తున్నారు నాయన. వారందరినీ కూడా క్షమించండి, క్షమించండి నాయన. ప్రభా మీ స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఆరాధన ద్వారా నీ బిడ్డలందరూ కూడా ఆశీర్వదింపబడి, దీవింపబడి, మేలును పొందుకొని వారి గృహాలకు వెళ్ళటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. అందరూ కలిసి దేవుని స్తుతిస్తూ 75వ పాట స్తుతించి పాడ పాత్రులమే పరిశుద్ధ యేసు నామమున అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. స్తుతించి పాడ పాత్రులమే పరిశుద్ధ యేసుని నామమును, స్తుతించి పాడ పాత్రులమే పరిశుద్ధ యేసుని నామమును. సుదుల మధ్యలో నివసించు ఎప్పుడు ఆత్మతో స్తోత్రితుము. సుదుల మధ్యలో నివసించు ఎప్పుడు ఆత్మతో స్తోత్రితుము. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే, కృతజ్ఞత హృదయం పొంగుతున్నది. మనం హల్లెలూయా స్తుతి పాడెదము.
స్తోత్రితుము. ప్రభుని నమ్మి జీవించుటకు ఇచ్చిన కృపకై స్తోత్రితుము. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి పాడెదము. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి పాడెదము. అగ్ని మధ్యలో నడచినను, లోతైన నీటిని దాటినను. అగ్ని మధ్యలో నడచినను, లోతైన నీటిని దాటినను. శోధన మీదికి పెరిగినను, జయము మనకు కలుగు స్తోత్రితుము. శోధన మీదికి పెరిగినను, జయము మనకు కలుగు స్తోత్రితుము. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. అద్భుతమే ఆనందమే పరమానందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి పాడెదము. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి పాడెదము. యాత్రలందు ప్రీతితో యేసు మనతో నుండును. యాత్రలందు ప్రీతితో యేసు మనతో నుండును. కలందు మన రాకలందు ఆదరించు దేవుని స్తోత్రితుము. కలందు మన రాకలందు ఆదరించు దేవుని స్తోత్రితుము. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి పాడెదము. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి పాడెదము. వాంఛలు తీర్చుటకు వచ్చును, రమ్మని మనము పిలిచెదము. వాంఛలు తీర్చుటకు వచ్చును, రమ్మని మనము పిలిచెదము. ఆకాశమున ఏకమగు దినము సమీపించినందున స్తోత్రితుము. ఆకాశమున ఏకమగు దినము సమీపించినందున స్తోత్రితుము.
పొంగుతున్నది మనం హల్లెలూయా స్తుతి పాడెదము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఉత్తర ప్రత్యుత్తర భాగము చదువుకుందాం. 84వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా పిట్టబాబు గారు వచ్చి చదివిపిస్తారు. 84వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పిట్టబాబు గారు వచ్చి వాక్యాన్ని చదివిపిస్తారు. ఒక వచనము వారు, ఒక వచనం మనం కలిసి చదువుదాం. చివరి వచనము అందరం కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిను, పిల్లలు పెట్టుటకు వారకోగేలకు కూటి స్థలం దొరికిను. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయ మార్గం వారికి అతి ప్రియములు. వారు నానాడికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించు వాని ముఖమును లక్ష్యమును. దేవుడైన యెహోవా సూర్యుడిలో కేడమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవహించు వారికి ఆయన ఏమేమి చేయటం మానడు. యెహోవా నీ యందు నమ్మిక ఉంచుము. వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యున్నటి దీపము. సంగమంతయు తలవంచుకొని మౌనముగా ఉండి కొద్ది సమయము మనము ప్రార్థనలో గడుపుదాం. మనలో పాపం లేదని మనం చెప్పుకొని ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక మన పాపములను పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి మనల్ని పవిత్రపరుస్తాడని, పరిశుద్ధపరుస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది కనుక మనమందరము ఆయన సన్నిధానంలో మోకరించి మనము ప్రార్థన చేసుకున్నాం.